గత భాగంలో గేయచక్ర రథం గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఈ భాగంలో కిరిచక్ర రథం గురించి తెలుసుకుందాం. శ్రీ లలితా సహస్రనామంలోని 70వ నామమైన కిరిచక్ర రథారూఢ దండనాథా పురస్కృత అనే నామానికి అర్థం చూద్దాం. వరాహములచే లాగబడుతున్న చక్రములు గల రథాన్ని అధిరోహించిన వారాహి అనే నామము గల దండనాథచే సేవించబడుతున్న తల్లి శ్రీ లలితాంబిక అని ఈ నామానికి అర్థం. కిరిచక్ర రథము అంటే వరాహముల వంటి చక్రములు గల రథము అని కూడా అర్థం కలదు. శ్రీ వారాహీదేవి ఎల్లప్పుడూ దండమును చేత ధరించి ఉండుట చేత దండనాథ అనే పేరు వచ్చెనని త్రిపుర సిద్ధాంతం చెప్తోంది. అలాగే కిరి అంటే సృష్టి అని, చక్రము అంటే సముదాయమని అర్థం కలదు. ఇదే స్థితి లయలకు కూడా వర్తిస్తుంది. అంటే కిరిచక్రం సృష్టి స్థితి లయల యొక్క సముదాయము అని అర్థం. యోగి శక్తితో అభేదము సాధించినప్పుడు సృష్టి స్థితి లయ అనే చక్రంలో పడినప్పటికీ యమయాతనకి గురి కాకుండా ఉండును అని ఈ నామం మనకి తెలియజేస్తోంది. కిరిచక్ర రథంలో 5 పర్వాలు ఉన్నాయి. అందులో మొదటి పర్వంలో వార్తాళి మొదలైన దేవతలు ఆయుధదారులై ఉంటారు. రెండవ ఆవరణలో అమ్మవారితో సమానమైన శక్తిగల దేవతలు ఉంటారు. అందులో మొదటి వరుసలో బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, మహేంద్రి మరియు చాముండా ఉంటారు. రెండవ వరుసలో యాకిని, రాకిని, లాకిని, కాకిని, శాకిని మరియు హాకిని ఉంటారు. మూడవ ఆవరణలో అతి వీర భయంకర శక్తి కలిగిన దేవతలు ఉంటారు. వారే అంధిని, బంధిని, జృంభిణి, మోహిని మరియు స్తంభిని. నాలుగవ ఆవరణలో మొసలము, హలము మొదలైన ఆయుధాలను ధరించి జంభిని, మోహిని మరియు స్తంభిని అనే శక్తులు ఉంటారు. ఐదవ ఆవరణలో నల్లని ఛాయతో వరాహము యొక్క కోరలు వంటి కోరలు కలిగి దండనాథ పురస్కృత అయిన వారాహీదేవి ఉంటుంది. ఈ దండనాథ అమ్మవారి సైన్యానికి ప్రధాన సేనాని. మంత్రశాస్త్రంలో బృహద్వారాహి, లఘువారాహి, స్వప్నవారాహి, ధూమ్రవారాహి మరియు కిరాతవారాహి అనే 5 రకాల ఉపాసనలు కలవు. లలితోపాఖ్యానం ప్రకారం యుద్ధభూమిలో వేలాది శక్తిదేవతలు అనేక చంద్రుల వలె ప్రకాశించే తెల్లని గొడుగులు పట్టుకుని మెరిసిపోతున్న ఆభరణాలతో దండనాథ వెనక నడవసాగారు. దండనాథే స్వయంగా తన రథం నుండి దిగి తన బలీయమైన సింహం అయిన వజ్రఘోషను అధిరోహించింది. వజ్రఘోష భారీగా భీకర ఆకారంతో ఉండి దాని శక్తితో భూమిని కదిలించసాగింది. ఆమె ముందుకు సాగుతుండగా ఆమె పరాక్రమానికి 3 లోకాలు భయంతో వణికిపోయాయి. ఆమె తన ఆయుధాలతో విశ్వాన్ని నాశనం చేస్తుందా అని భయపడిన దేవతలు దూరం నుండి ప్రార్థనలు చేస్తూ ఆమెకు నివాళులర్పించారు. ఇంతలో అగస్త్యుడు హయగ్రీవుడిని దండనాథ యొక్క 12 నామాలను చెప్పమని కోరాడు. అప్పుడు హయగ్రీవుడు ఇలా చెప్పాడు: ఓ కుంభసంభవ, ఎట్టి నామాలను పలికితే ఆ తల్లి ప్రసన్నురాలవుతుందో అట్టి 12 నామాలను చెప్పెదను వినుము. అవే పంచమి, దండనాథ,
సంకేత, సమయేశ్వరి, సమయా సంకేత, వారాహి, పోత్రిణి, శివ, వార్తాళి, మహాసేన, ఆజ్ఞా చక్రేశ్వరి మరియు ఐరిగ్ని. వచ్చే భాగంలో శ్రీ లలితా సహస్రనామంలోని తదుపరి నామం గురించి తెలుసుకుందాము. చూశారు కదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరింత మందితో ఈ సమాచారాన్ని పంచుకోవాలనుకుంటే షేర్ చేయండి. అలాగే మొదటిసారి మా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుంటోంది మీ మానస.